ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. చూడండి. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఆయన వాక్యముతో మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎవరైతే క్రీస్తు నందుండాలనుకుంటున్నారో వాళ్ళు ఏమైపోతున్నారంట, వాడు నూతన సృష్టిగా మారిపోతున్నాడంట. నూతన సృష్టి అంటే కొత్తగా మారిపోతున్నాడు. ఎప్పుడైతే దేవునిలోకి వస్తున్నాడో, ఎప్పుడైతే దేవుని నమ్ముకోవాలనుకుంటున్నాడో, ఎప్పుడైతే దేవుడు నా కొరకే ప్రాణం పెట్టాడు, నా కొరకే రక్తము కార్చాడు, నా కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు అని ఎప్పుడైతే నమ్ముతున్నాడో అప్పుడు ఏమైపోవాలంట, మనిషి నూతన సృష్టిగా మారిపోవాలంట. ఇంకా ఏమని చెప్తున్నాడంటే, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. పాత ఏం చేయాలంట, గతించిపోయేలాగా ఉండాలంట. ఎందుకంటే గత కాలములో దేవుని ఎరగక ముందు, దేవుడంటే తెలియక ముందు, ఆ క్రీస్తు ఎవరో నీకు తెలియక ముందు ఎలా ఉన్నావంటే, దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించకుండా నీ ఇష్టకరమైన జీవితాన్ని జీవిస్తూ నీ ఇష్టానుసారముగా ఉంటూ దేవునికి దూరముగా ఉన్నావు. ఇప్పుడు పాతవి గతించెను, ఇప్పుడు దేవునికి దగ్గరగా అయిపోయావు. ఇప్పుడు ప్రతిదీ కూడా నూతనముగా సృష్టింపబడుతుంది, ప్రతిదీ కూడా నూతనముగా చేయబడుతుంది, ప్రతిదీ కూడా నూతనమైన కార్యములను చేయడానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి అని దేవుడు వాక్యముతో మనల్ని హెచ్చరించేవాడిగా ఉన్నాడు. నువ్వు దేవుని నమ్మిన బిడ్డవైతే, దేవుడు నిజమైన దేవుడని, నా కొరకు నా భర్త కాదు, నా బిడ్డలు కాదు, నా తల్లిదండ్రులు కాదు, నా తోడబుట్టిన వారు కాదు, నా స్నేహితులు కాదు, నా బంధువులు కాదు, నా కుటుంబీకులు కాదు, నా కోసం ఎవ్వరూ ప్రాణం పెట్టలేదు, నువ్వు మాత్రమే ప్రాణం పెట్టావు ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తున్నావో అప్పుడు నీ యొక్క పాత జీవితాన్ని మార్చేసి కొత్తగా మార్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుత కాలములో ఎంతో బాధాకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నావేమో, అయితే దేవుని దగ్గరికి రా, దేవునికి అప్పగించుకో. నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నట్లయితే నిన్ను నూతనంగా మార్చడానికే ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే నూతనంగా మార్చబడడానికి మనము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన నీకున్న కష్టాన్ని తీసివేసి, నీకున్న ఇరుకును తీసివేసి, నీకున్న ఇబ్బందిని తీసివేసి, నీకున్న రోగమును తీసివేసి, నీకున్న ఆ యొక్క స్థితిగతులను మార్చి నిన్ను నూతనముగా మార్చడానికి, నిన్ను ఒక మంచి స్థాయిలో ఉంచడానికి నువ్వు ఆయన వైపు చూసినట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడండి, మనుషుల వైపు కాకుండా ఆయన వైపు చూసినట్లయితే నిన్ను తలెత్తుకునేవాడిగా చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎందుకంటే పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. క్రొత్తగా అన్నీ నూతనముగా సృష్టింపబడినట్టుగా నీ యొక్క పాత రోత జీవితాన్ని తీసివేసుకుని, ఆ పాపపు జీవితాన్ని తీసివేసుకుని, ఆ చీకటి బ్రతుకుని మార్చేసుకుని ఎప్పుడైతే క్రీస్తులోకి నువ్వు అడుగు పెడుతున్నావో అప్పుడు నీకన్నీ నూతనంగా సృష్టించినట్టు దేవుడు చేసేవాడిగా ఉన్నాడు. అయితే అది నువ్వు గ్రహించాలంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలి, పాతవి గతించిపోయినట్లు చేసుకునేవాడిగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి పాపము చేసి దానిని క్షమాపణ అడిగి మరలా అదే పాపం చేసినట్లయితే అది పొరపాటు అవ్వదండి, అది అలవాటుగా మారిపోతుంది. అలవాటు కాదు మనకు కావాల్సింది, పొరపాటు. పొరపాటు అనేది ఒక్కసారి జరిగేదాన్ని పొరపాటు అంటారు.
ప్రతిసారి జరిగేదాన్ని అలవాటు అంటారు. నీకు ఇది అలవాటే కదా చేయడము, రా వచ్చి క్షమాపణ అడుగు అన్నట్టు ఉంటుందన్నమాట. అలా కాకుండా పొరపాటుగా ఉండి, పొరపాటు అయిపోయింది ప్రభువా అని ఇంకెప్పుడు దాని జోలికి వెళ్ళనని చెప్పి, ఇంకెప్పుడు వెళ్ళకుండగా పాతదాన్ని మర్చిపోయి, పాతదాన్ని విడిచిపెట్టేసి నూతనముగా మార్చుకొని ఆయన యొద్ద ఉండినట్లయితే నీ ప్రతి పనిలో కూడా నూతన యొక్క జీవితాన్ని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.